కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ధరలు పెంచుకుంటూ పేదవాడిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విదేశీ బ్యాంకులో ఉన్న నల్ల డబ్బులు తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తామని, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయకుండా మోసం చేశారని సిపిఎం తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లయ్య వెల్లడించారు. సోమవారం గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరీ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెరిగిన ధరలను తగ్గించాలని సిపిఎం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లయ్య మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని, ధరల పెరుగుదలను నిరోధించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పట్టణ సిపిఎం నాయకులు మాట్లాడుతూ, స్థానికంగా అనేక సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోగి శివకుమార్, రాజగోపాల్, బివి రమణయ్య, శంకరయ్య, శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదల ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ సమరభేరీ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. గత నెల 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం అన్ని మండలాలలో, అన్ని డివిజన్లలో, వాడవాడలో తిరిగి ప్రజల సమస్యల్ని అధ్యయనం చేసి ఈరోజు అన్ని మండలాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ డివిజన్ కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున పేదలందరూ కూడా సిపిఎం జెండాలు పట్టుకొని, సిపిఎం పార్టీ జెండా పేదలకు అండగా ఉంటుందనే నమ్మకంతో ఈరోజు ప్రజలు ప్రతి చోట కూడా భారీ ఎత్తున కదులుతూ ఉన్నారు. ఈరోజు మొత్తం నరేంద్ర మోడీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, బ్లాక్ మనీ తెస్తాము, ప్రతి కుటుంబాలకి 15 లక్షలు వేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో చెప్పాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ధరలు అదుపు చేస్తామన్నాడు. ధరలు విపరీతంగా ఆకాశానికి పెంచి మొత్తం పెంచేయడం జరిగింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, మొత్తం నిరుద్యోగ అవకాశానికంతా కూడా నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. కానీ ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మొత్తం అమ్మేస్తూ ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ అమ్మేశారు, ఈరోజు విశాఖ అమ్మేస్తున్నారు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, బ్యాంకులు, ఈరోజు కృష్ణపట్నము, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తూ ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు మొత్తం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన గూడూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ జట్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ ఎస్సీ జట్లలో కానీ ఇతర పరిశ్రమల్లో కానీ కాంట్రాక్ట్ కార్మికులకి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు పెరగడం లేదు. ధరలు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ అట్లా మోడీ కానీ పోటీ పడి ఈరోజు మొత్తం ధరలు మేస్తూ ఉన్నారు. ఉండడానికి ఇళ్ళు స్థలాలు లేవు. ఉన్నటువంటి ఇళ్ళకి ఈరోజు మొత్తము అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, మా శివ గారు చెప్పినట్టుగా ఈరోజు పేదలు ఉన్నటువంటి ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు కానీ, దోమల సమస్య, త్రాగునీటి సమస్య, అదేవిధంగా రోడ్ల సమస్య, అనేక రకాల సమస్యలతో ఈరోజు మొత్తము మురికివాడలో ప్రజలు మగ్గిపోతున్న పరిస్థితి ఉంది. మన డివిజన్లో కూడా స్థానిక సంస్థల మీద మన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఒక పిలుపుటం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మేము గూడూరు డివిజను, గూడూరు పట్టణంలో కూడా సర్వే చేయటం జరిగింది. 30వ తేదీ నుంచి ఇప్పుడు ఇటీవల 3వ తేదీ వరకు ఈరోజు కూడా సమస్యల మీద మురిగిపోతున్న జనాభా సంగతి మేమందరం కూడా గుర్తించాం. ఈరోజు గూడూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనాన్ని కూడా చాలా కాలం స్థిరమైపోతుంటే, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన గత 4.5 సంవత్సరాల క్రితం నేనున్నాను, మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి వాగ్దానం చేసి అప్పుడే నిర్మిస్తానని కూడా పదే పలికాడు. ఇప్పటి వారికి కూడా మహానుభావుడి గురించి కూడా ఎత్తుకోకుండా. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఆర్డీఓకు తెలియజేశారు. ఆర్డీఓ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ స్పందిస్తూ, టిట్కో అపార్ట్మెంట్లలో నీటి సమస్యను అపార్ట్మెంట్ వాసులు ఆర్డీఓకు తెలియజేశారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, టిట్కో అపార్ట్మెంట్లో నీటి సమస్యపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, 2-3 రోజుల్లో బోరు వేయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అపార్ట్మెంట్ సమీపంలో 5 ఎకరాల స్థలాన్ని శ్మశానానికి కేటాయించడం జరిగిందని, దాన్ని కూడా జంగిల్ క్లియరెన్స్ చేయించి అక్కడ కూడా అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న అంబేద్కర్ భవనం పునర్నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
లాస్ట్ 5 మినిట్స్ కాలేజ్ మాట్లాడుతుంది ఈ సమస్యలకి కొన్ని పరిష్కార మార్గాలు నేను చెప్తున్నాను. గూడూరు పట్టణంలో ఉన్న శిథిలావస్థలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మాణం చేపట్టాలి. దీనికి సంబంధించి మన గూడూరు నియోజకవర్గానికి మనకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పట్టణ ప్రాంతాల్లో అంటే మండల హెడ్ క్వార్టర్స్లో 25 లక్షల అంబేద్కర్ భవన్ నిర్మాణానికి, గ్రామీణ ప్రాంతాలలో 12 లక్షల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రపోజల్స్ మనం పంపించడం జరిగింది. గూడూరులో ఉన్న శిథిలావస్థలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తది నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు కేటాయించింది. అది కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత టెండర్స్ కాల్ ఫార్ చేసి ఆ అంబేద్కర్ భవన్ యొక్క నిర్మాణం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మొదటి టిట్కో గృహాల్లో నీటి సౌకర్యం సంబంధించి ఈ విషయం నాకు చాలామంది ప్రెస్ అందరూ కూడా నాకు వాట్సాప్ పెట్టడం జరిగింది. కొంతమంది ప్రతి సోమవారం అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది గూడూరులో టౌన్లో ఒక జియాలజిస్ట్ని నేను ఈ వారంలో పిలిపించేసి ఒక బోర్ పాయింట్కి సంబంధించి వాటర్కి సంబంధించి నా వ్యక్తిగత నిధుల ద్వారా టిట్కోలో ఒక బోర్ వేపిస్తామని అందరి సమక్షంలో మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన మోటారు పైప్ లైన్స్ మున్సిపాలిటీ నుంచి పెట్టుకుంటారు, బోర్ మాత్రం నేను వేయిస్తాను. తర్వాత ఈ దివిపాలెము టిట్కో హౌసెస్కి సంబంధించి 5 ఎకరాల భూమిని శ్మశానానికి ఇప్పుడే కేటాయిస్తున్నాము. 5 ఎకరాల భూమిని ఈ కేటాయించడమే కాకుండా వాటిని బౌల్డర్స్ బుషెస్ క్లియర్ చేసి అక్కడ కూడా ఒక బోర్ వేయిస్తున్నాము. అది కూడా ఒక వారం నుంచి 10 రోజుల్లో ఈ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇంకా మిగతా సమస్యలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ ఈ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఇల్లు పట్టాలు లేని వాళ్ళు ఇంటికి సంబంధించింది మాత్రం 90 డేస్ ప్రోగ్రాంలో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా భూములు అయితే ఉన్నాయి, వాళ్ళకి ఇంటి పట్టాలు 90 డేస్ ప్రోగ్రాం కింద కేటాయించడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలు అయితే అర్హులైన వారికి 90 రోజుల్లో ఇంటి పట్టాలు ఇప్పించే బాధ్యత మాది. ఎంక్వైరీ చేయించేసి తర్వాత భూములకు సంబంధించి CJFS భూములపైన మేము వెరిఫై చేస్తున్నాము. ఈ CJFS భూములు డిస్ప్యూట్స్ లేనేటివి, కోర్టు కేసుల్లో లేనేటివి, వాటిని విచారించి భూములకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ మీరు అనుభవంలో ఉంటే ఏమైనా చెప్పండి. మీ అనుభవంలో ఉండి ఫ్రీ ఫ్రమ్ డిస్ప్యూట్స్, మళ్ళీ చెప్తున్నాను, మీ అనుభవంలో ఉండి ఫ్రీ ఫ్రమ్ డిస్ప్యూట్స్, ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్స్ అంటే వివాదాల్లో లేనిది, కోర్టు కేసుల్లో లేనివి మరియు వాటర్ బాడీస్ కాని వాటికి నేను పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియదు. విద్యార్థులు చిన్నతనం నుంచి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడాలని, విద్యార్థులకు క్రమశిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణమూర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ నూతన విద్యార్థుల ఓరియంటేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ డే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ నూతనంగా ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణతో ఉండాలని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించే వరకు కష్టపడి చదువుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ మాట్లాడుతూ దేశానికి మంచి పౌరులను మంచి ఆలోచనలతో తీర్చిదిద్దేందుకు నారాయణ విద్యా సంస్థలు స్థాపించడం జరిగిందని, ప్రతి ఒక్కరిలో మంచి నడవడిక, టైం సెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వారు తప్పకుండా విజయం సాధిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ విశ్వక్షణ్ రెడ్డి, శైలజ, హెచ్ఓడీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మధ్యలో వెళ్ళిపోతున్నారు. సివిల్ హెచ్ఓడి గారు చెప్పాలంటే కొన్ని క్వాలిటీస్ మనం అలవర్చుకోవాలి. ఇంజనీరింగ్ పాస్ అవ్వడం పెద్ద కష్టం కాదు. ఇంజనీరింగ్ పాస్ అవ్వడం చాలా ఈజీ. సక్సెస్ఫుల్ ఇంజనీరింగ్ కావడం అనేది చాలా కష్టం. బట్ మనకు ఫస్ట్ నుంచి కూడా ఒక డిసిప్లిన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి లైఫ్లో. ఆ డిసిప్లిన్ అనేది వేరే టైం కానివ్వండి, పంక్చువాలిటీ కానీ ఏదైనా కానివ్వండి, ఆ డిసిప్లిన్ ఉంటేనే లైఫ్లో ఎడా అవుతాము. ప్లస్ మనకు జీవితంలో ఒక ఎయిమ్ ఉంచుకోవాలి. మనం ఈ స్టేజ్లో ఉన్నాము, ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ స్టేజ్కి ఎదగాలి నేనని. ఆ ఎదిగేదానికి మనం రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. ఏ రోడ్లో పోతున్నాము, అక్కడికి చేరుకోవాలంటే ఒక పర్టికులర్ సమయం నిర్ణయించుకోవాలి. ఈ సమయానికి మనం అక్కడికి చేరుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉండాలి. ఆ ఎయిమ్, ఆ రోడ్లో పోతున్నామా లేదని ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మనం దాన్ని రివ్యూ చేసుకుంటుండాలి. మన శరీరం ఖచ్చితంగా చెప్పినట్టు డిస్టింక్షన్ రావాలంటే లాస్ట్ స్టేజ్లో కూర్చొని డిస్టింక్షన్ రాదు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ మీరు దాన్ని ఎఫర్ట్ చేయాలి, దాన్ని అచీవ్ చేయాలి. ఇకపోతే ఒక 2 మిమ్మల్ని అడుగుతాను. 13 to 19 6 సంవత్సరాల వయసు. టీస్ అంటే 20 నుంచి చనిపోయేదాకా 20, 30, 40 అట్లా. సో ఈ 6 సంవత్సరాలు అనేది ప్రతి ఒక్క మనిషికి టర్నింగ్ పాయింట్. ఈ టీన్స్ కానీ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారా, ఈ వచ్చే టీస్ అన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. సో ఈ టీన్స్ అనేది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని కష్టపడండి. ఈ 6 సంవత్సరాలు కష్టపడ్డారంటే మీ జీవితమే టర్న్ అయిపోతుంది. ఈ 6 సంవత్సరాలు మీరు వేస్ట్ చేసుకున్నారంటే యువర్ లైఫ్ గెట్స్ స్పాయిల్డ్. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్. చదువు అనేది ఒక పార్ట్ అండి. చదువు కాకుండా ఇంకా యాక్టివిటీస్లో కూడా మనం యాక్టివ్ ఉండాలి. చదువు ఒకటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళదు. ఈ చదువు అనేది మీకు లైఫ్లో ఫ్యూచర్ ఇంజనీర్ కూడా 10 to 15% మీకు చదువుతుంది ఉపయోగపడుతుంది. మిగతా అంతా కూడా మన చుట్టుపక్కల ఉండే వాతావరణం, మన బిహేవియర్, ఇవే మనకి లీడ్ చేస్తాయి. మీ అందరికీ తెలిసి ఉంటుంది వరల్డ్ కప్ గురించి ఎవరికైనా తెలుసా? 1983 ఫస్ట్ మన వరల్డ్ కప్ గెలిచినాం. వాళ్ళలో హీరోస్ రీసెంట్గా లాస్ట్ వీక్ నేను కలవడం జరిగింది. కృష్ణమాచారి శ్రీకాంత్, మదన్ లాల్ గారు, కోజల్ రెడ్డి గారు, వీళ్ళతో కలిసి లాస్ట్ వీక్ నేను ఏపీఎల్ టోర్నమెంట్కి వైజాగ్ వెళ్తే అక్కడ కలవడం జరిగింది. వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ మనం జరగమని చెప్పాను. ఏపీఎల్ ఇది ఒక అపజయం ద్వారా నేర్చుకున్న పాఠాలతో విజయం సాధించేందుకు అవకాశం కలుగుతుందని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఇండోర్ స్టేడియంలో ది యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ది యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఇండోర్ స్టేడియంలో పట్టణ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. అతిథులుగా విచ్చేసిన గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులు ఓటమి నుండి స్ఫూర్తిని పొంది విజయం సాధించాలని సూచించారు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి టోర్నమెంట్ల ద్వారా క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించి ఉత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విజయమోహన్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఈసారి గవర్నమెంట్ హై స్కూల్స్ యొక్క రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అండర్ 13 కేటగిరీ థర్డ్ ప్లేస్ గోస్ టు శ్రీ చైతన్య స్కూల్, చాతుర్య అండ్ ఉజ్వల. ఓకే సార్.
ఇప్పుడు పక్కన అమ్మాయి అంటే ఇంకో అబ్బాయి ఉంటారు, మాట్లాడలేదు. మిమ్మల్ని సైలెంట్గా ఉండమని నేను చెప్పను. ఇలా సెట్ చేసేస్తే సైలెంట్గా ఉంటారు. వక్తలు వచ్చిన తర్వాత, అతిథులు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే విషయాలను మాట్లాడాలి, చెప్పింది వినాలి అనడానికి మిమ్మల్ని కల్పించడం జరిగింది. ఇక్కడ ఈ షటిల్ పోటీలకు సంబంధించి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది ఇనాగ్రేట్ చేయడానికి. మళ్ళీ ఇప్పుడు మీకు బహుమతుల ప్రదానానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సార్ రన్నర్స్ చేతులు ఎత్తండి. రన్నర్స్ సెకండ్ ప్లేస్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఉన్నారా? థర్డ్ ప్లేస్ హ్యాండ్ వేస్తాను. ఎందుకంటే మీరు ఏ జీవితంలో హ్యాండ్ డౌన్ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ వెనకాల ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది. చాలా సక్సెస్ స్టోరీ ఒకటి ఉండొచ్చు, కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి సక్సెస్ స్టోరీ వస్తుంది. ఒక ఆర్టికల్ సక్సెస్ స్టోరీ అని రాసినప్పుడు మొత్తం ఆ సక్సెస్ స్టోరీ చదివితే దాదాపు 80% ఫెయిల్యూర్సే ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ నుంచి వచ్చిందే సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ నుంచి ఏ విధంగా అంటే ఫెయిల్యూర్స్ మంచి పునాదులు వేస్తాయి. ఏంటి ఫెయిల్యూర్స్ మంచి పునాదులు వేస్తాయి. ఈరోజు షటిల్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్ విన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వడానికి మమ్మల్ని ఆహ్వానించిన మన అసోసియేషన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు విజయమోహన్ రెడ్డి గారికి మరియు అసోసియేషన్ మెంబర్స్ అయిన ప్రజాజీ గారికి, అలాగే రామారావు గారికి, అలాగే మెంబర్స్ అయిన అందరికీ నా నమస్కారం. ఎందుకంటే 150 అన్నారు, నెంబర్ కూడా మంచి ఉంటారు. దిస్ ఈజ్ ఎంకరేజ్మెంట్ ఫర్ స్టూడెంట్స్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మన కాలేజీ కూడా స్టూడెంట్స్ మంచి ఎంకరేజ్మెంట్. అలాగే దాని అంతా మీరు సద్వినియోగపరుచుకున్నారు బాగా. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఈ విధంగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారడానికి ఒక నిదర్శనం. అంటే అన్ని చోట్ల మనం చూస్తున్నాము, కానీ అంత ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎంకరేజ్మెంట్ ఉన్నా కానీ మీలాగా పార్టిసిపేషన్ ఉండదమ్మా. మీరందరూ బాగా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేషన్, యాక్టివ్ బాగా మీ గేమ్స్ కూడా బాగున్నాయి. చూసారు, మేము కొన్ని వీడియోలు చూస్తున్నాం, మీరు అందరికీ పంపిస్తున్నారు. మీడియా మిత్రులు చాలా బాగా ప్లే చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మీరు బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళు కూడా నేను మంచి శుభాకాంక్షలు తెలియపరచాలి. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు బాగా ఈ విధంగా తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి ఫంక్షన్స్కి మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించడం చాలా శుభాకాంక్షలు చెప్పి మేము కూడా చాలా గౌరవంగా పొందుతున్నాం. మీరందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని మంచి అందిపుచ్చుకొని ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మీ అందరికీ చిన్నపిల్లలు మీ అందరికీ మా ఆశీస్సులు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారం తెలియపరుస్తూ నమస్కారం. ఇవి హైపర్ టీవీ న్యూస్ విశేషాలు.